ప్రపంచం గర్వించే మేధావి, అంకెల్లో అనంతాన్ని చూసిన దార్శనికుడు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే కేవలం తన మెదడునే సూపర్ కంప్యూటర్గా మార్చుకున్న మహానీయుడు శ్రీనివాస్ రామానుజన్. ఆయన కేవలం లెక్కలు చేయలేదు, విశ్వం యొక్క రహస్యాలను అంకెల రూపంలో ప్రపంచానికి అందించారు. ఈరోజు మనం రామానుజన్ అంటే కేవలం 1729 సంఖ్య మాత్రమే కాదు, అంతకు మించిన అద్భుతాల గురించి తెలుసుకుందాం. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన రామానుజన్ ప్రయాణం పూలబాట కాదు. పేదరికం కారణంగా కనీసం కాగితాలు కొనే స్థోమత లేక తన స్లేటు మీద అంకెలు వేసి మోచేయితో చెరిపివేసేవారు. అందుకే ఆయన మోచేయి ఎప్పుడు నల్లగా కందిపోయి ఉండేది. గణితం మీద ఉన్న పిచ్చితో మిగిలిన సబ్జెక్టులను వదిలేసి కాలేజ్లో ఫెయిల్ అయ్యారు. కానీ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా పనిచేస్తూనే ఆయన రాసిన ఉత్తరం బ్రిటిష్ మేధావి జిహెచ్ హార్డీని ఆశ్చర్యపరిచింది. అది రామానుజన్ జీవితాన్ని కేంబ్రిడ్జ్ వైపు నడిపించింది. చాలా మందికి రామానుజన్ అంటే 1729 నంబర్ మాత్రమే తెలుసు. కానీ ఆయన చేసిన అసలైన విప్లవం వేరే ఉంది. మొదటిది 5 విలువ. నేడు కంప్యూటర్లు 5 విలువను అత్యంత వేగంగా లెక్కిస్తున్నాయంటే దానికి రామానుజన్ రాసిన ఇన్ఫినిట్ సిరీస్ సూత్రాలే ఆధారం. రెండవది పార్టిషన్ థియరీ. ఒక సంఖ్యను ఎన్ని రకాలుగా విడదీయవచ్చు అనే క్లిష్టమైన సమస్యను ఆయన పరిష్కరించారు. రామానుజన్ మేధస్సు కాలానికంటే 100 ఏళ్లు ముందుండేది. ఆయన మరణశయ్యపై ఉండి చివరి రోజుల్లో రాసిన మాక్ టిటా ఫంక్షన్స్ అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆశ్చర్యకరంగా 2010లో శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ ఎలా ప్రవర్తిస్తాయో లెక్కించడానికి రామానుజన్ రాసిన ఆ సూత్రాలే సరైనవని తేలింది. తను ఎన్నడూ చూడని వినని బ్లాక్ హోల్స్ గురించి రామానుజన్ ఎలా ఊహించగలిగారు అనేది నేటికి ఒక అంతుచిక్కని రహస్యం. 1920లో ఆయన మరణించిన తర్వాత ఆయన రాసిన కొన్ని నోట్స్ పోయాయని అందరూ భావించారు. కానీ 1976లో ఒక పాత లైబ్రరీలో 600 సూత్రాలతో కూడిన ద లాస్ట్ నోట్ బుక్ దొరికింది. ఇది గణిత ప్రపంచంలో ఒక నిధి లాంటిది. రామానుజన్ తనకి ఈ సూత్రాలన్నీ తన కులదైవం నామగిరి తయార్ కలలో వచ్చి చెప్తారని అనేవారు. ఆయన దృష్టిలో గణితం అంటే దేవుడి ఆలోచనకు ఒక ప్రతిరూపం. కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే అనంతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన ఆయన వెళ్ళిపోయారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా డిసెంబర్ 22న మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వనరులు లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, సంకల్పం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన రామానుజన్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణం. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గణితాన్ని ప్రేమిద్దాం, కొత్త ఆవిష్కరణలు చేద్దాం.